గౌరవనీయ ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాసి ట్రైనింగ్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 5వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 11వ రోజు విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మొదటిగా తెలుగు. పిల్లలు, ఈరోజు మీరు క్రియాపదాలు, సరళ వాక్యాల నిర్మాణం గురించి నేర్చుకుంటారు. 11వ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ అభినయాన్ని మీరు జాగ్రత్తగా చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని చూసి మనం కొన్ని వాక్యాలు రాయాల్సి ఉంది. ఇక్కడ చదువుతున్నారు, అలాగే ఒక వెర్బ్ తీసుకుంటే, ఒక క్రియ తీసుకుంటే, క్రియ అంటే పని అన్నమాట. వీళ్ళు చదువుతున్నారు. వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు చదువుతున్నారు అన్నారు. ఇక్కడ పరిగెడుతున్నారు కదా, ఎవరు పరిగెడుతున్నారు? పిల్లలు పరిగెడుతున్నారు. కొడుతున్నారు, ఏం కొడుతున్నారు? పిల్లలు చప్పట్లు కొడుతున్నారు. వ్రాస్తున్నారు, ఇదిగోండి కొంతమంది వ్రాస్తున్నారు, పిల్లలు వ్రాస్తున్నారు. కూర్చున్నారు, పిల్లలు కూర్చున్నారు. ఇదిగో నుంచున్నారు, పిల్లలు నుంచున్నారు. ఎలాగైనా రాయొచ్చు మీరు. ఇక్కడ చూడండి, గౌతమ్ సినిమా చూశాడు, గీత పాటలు పాడుతుంది, ఆరాధ్య పాలు తాగింది, రవి బొమ్మలు గీస్తున్నాడు. అలాగే ఇక్కడ చూడండి, ఒకసారి మనం వాక్యాలను చదివి క్రియాపదాలను గుర్తించి రాయమన్నారు. ఇదిగోండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి క్రియలను గుర్తించి ఇక్కడ రాసాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనకి ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మనం వీటిని పూర్తి చేసాం. పిల్లలు తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ రాయడానికి తీసుకుంటే మనం పిల్లలు బడికి వెళ్తున్నారు, రవి సినిమా చూశాడు, గీత గీసింది. ఇక నీ మాట నమ్మాను, దీంట్లో క్రియాపదం నమ్మాను, కాలం వేగం ముందుకు వెళ్తుంది, దీంట్లో క్రియాపదం వెళ్తుంది. ఇక ఈ డిక్టేషన్ సంబంధించినటువంటి 10 పదాలు మీ టీచర్ గారు పెడతారు, జాగ్రత్తగా రాయండి. పిల్లలు, ఇంగ్లీష్ సంబంధించి హెల్పింగ్ అండ్ లర్నింగ్ టుగెదర్ అనేటువంటి పాఠం. దాంట్లో మనకి ఒక రిసైటింగ్ రైమ్ ఉంది, దాని ముందు మనం చేద్దాము. నేను పాడతాను, తర్వాత నాతో కలిసి పాడండి. రైమ్ పేరు ఏంటంటే వీ ఆల్ లెర్న్ టుగెదర్. ఓకే, షల్ వి స్టార్ట్? ఎస్. ఐ గో టు స్కూల్ విత్ మై ఫ్రెండ్స్, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ వాట్ వీ లెర్న్. వీ ప్లే, we learn, we all belong together, we are happy and strong. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. డూ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ వన్ అనదర్ ఇన్ స్కూల్? స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఒకరు కూడా సాయం చేసుకుంటారా? చేసుకుంటాం కదా, అందుకని ఎస్. వాట్ డూ వీ లెర్న్ వెన్ వీ హెల్ప్ అదర్స్, హెల్పింగ్ హ్యాండ్స్? హౌ డూ యూ ఫీల్ వెన్ యూ సే టుగెదర్? మీరు ఒకరితో ఒకరు ఉన్నప్పుడు ఎలా ఉంటారు? మీరు హ్యాపీగాను స్ట్రాంగ్గా ఉంటారు. అందరూ కలిసి ఉంటే అందరూ సంతోషంగా ఉంటాం, బలంగా ఉంటాం. ఇక్కడ చూడండి, మనకి ఏది మంచిది, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. షేరింగ్ బుక్స్ మంచిది కాబట్టి టిక్ కొట్టాం. ఇగ్నోరింగ్ క్లాస్మేట్స్, మీ క్లాస్మేట్స్ని పట్టించుకోవట్లేదు మీరు, తప్పది. హెల్పింగ్ హ్యాండ్స్ రైట్. ప్లేయింగ్ టుగెదర్ కలిసి ఆడుకోవటం రైట్. లాఫింగ్ ఎట్ సమ్వన్, ఎవరైనా చూసి హేళన చేయటం అనేది తప్పు కాబట్టి తప్పు రాసాం. అలాగే వర్క్షీట్ చూస్తే మనకి ఇక్కడ ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఆ తర్వాత ఇవ్వండి, ఈ బ్లాంక్స్ని ఇలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. పిల్లలు, ఈరోజు మీ టాపిక్ వచ్చేసి మెజర్మెంట్స్. ఇక్కడ చూసారు కదా, ఈయన ఏం చేస్తున్నాడో దాంతో కొలుస్తున్నాడు, దాన్ని మనం మీటర్ స్కేల్ అంటాము. సో అవే క్వశ్చన్స్ మనకి ఇక్కడ అడిగారు, జాగ్రత్తగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఏ క్లాత్ స్టోర్? మీరు ఎప్పుడైనా బట్టల కొట్టుకు వెళ్ళారా? ఎస్. వాట్ యూ అబ్జర్వ్ దర్? అక్కడ ఏం చూసారు? బట్టలు ఎన్ని ఉంటాయి, క్లాత్ చాలా ఉన్నాయి, చాలా ఉంటుంది, మీరు చెప్పొచ్చు ఇది. లుక్ ఎట్ ది పిక్చర్. ఈజ్ ద ఆబ్జెక్ట్ యూజ్డ్ టు మెజర్ ద క్లాత్ అప్రోప్రియేట్? ఈయన దాంతో కొలుస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ తగినదేనా అని అడుగుతున్నాడు, కాబట్టి దాంతో కొలుస్తారు కాబట్టి ఎస్ రైట్. డూ యూ నో ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హీ ఈజ్ మెజరింగ్ విత్? ఇతను కొలుస్తున్న వస్తువు పేరు మీకు తెలుసా? ఎస్, దాన్ని మీటర్ స్కేల్ అంటాం మనం. అలాగే ఇక్కడ మరికొన్ని జనరల్ క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని, సో దీన్ని మీరు రాయాలన్నమాట ఇలాగా. తర్వాత మీకు ఇక్కడ మెజర్ ది హైట్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, ఎవరో ఒక ఫ్రెండ్ని కలిసి మీరు వాళ్ళ యొక్క హైట్స్ని ఇక్కడ నోట్ చేయమన్నారు. అతని పేరు రాయాలి. 1 మీటర్ కన్నా ఎక్కువ, అలాగే 1 మీటర్ కన్నా తక్కువ, 1 మీటర్ ఉన్నాడా అనేది మీరు లెక్కేయాలి. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నారు, హౌ మెనీ సెంటీమీటర్స్ ఆర్ దేర్ ఫర్ 1 మీటర్?
సో 1 మీటర్ ఇది కూడా 100 సెంటీమీటర్స్ అనేది మనకు తెలిసిందే. తర్వాత మనం ఇక్కడ చూడండి ఒకసారి, రైట్ ద డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ వేర్ యూ కెన్ సీ 1 మీటర్ మెజర్మెంట్. ఎక్కడెక్కడ 1 మీటర్ మెజర్మెంట్లు వాడతారని చెప్పేసి అంటే ఇలా చూపించవచ్చు మనం. టైలర్ దగ్గర ఉంటుంది, ప్లంబర్ దగ్గర ఉంటుంది, కార్పెంటర్ దగ్గర ఉంటుంది, మ్యాసన్ దగ్గర ఉంటుంది. వాల్ కడతాడు కాబట్టి, ఈయన మంచాలే తయారు చేస్తాడు కాబట్టి అదే వుడ్. అక్కడ ప్లంబర్ పైప్స్ని కొలిసి కట్ చేస్తాడు కాబట్టి, టైలర్ కూడా అలాగే క్లాత్ని కట్ చేస్తాడు కాబట్టి. అలాగే మీకు డైలీ లైఫ్లో సెంటీమీటర్స్లో దేన్ని కొలుస్తారంటే వీటన్నిటి సెంటీమీటర్లో కొలుస్తాము. అలాగే మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్, అలాగే ఆఖరిలో ఉన్నటువంటి వీటికి ఇవి ఆన్సర్స్. లెస్ దాన్ సింబల్స్ ఉపయోగించి రాయమన్నారు. అలాగే ఇక్కడ ఈ సమ్స్ని చేయమని చెప్పేసి అన్నారు. జాగ్రత్తగా చేసి మీ ఆన్సర్ని చెక్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కమ్యూనిటీ హెల్పర్స్ అండ్ ప్రొఫెషన్. సో దాంట్లో మనకి వీటిని జాగ్రత్తగా చూడండి. అలాగే ప్రొఫెషన్స్ గురించి మనం చూద్దాము. ప్రొఫెషన్స్ వాళ్ళు ఉపయోగించేటువంటి టూల్స్: టీచర్, డాక్టర్, నర్స్, పోలీస్, పోస్ట్మ్యాన్, జడ్జ్. సో టూల్స్ పేర్లు చూడండి: హ్యామర్, మెజరింగ్ టేప్, స్పేడ్, సా. వీటిని ఉపయోగించి మీ టీచర్ గారు గేమ్ ఆడిస్తారు, చక్కగా ఆడండి. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.